బీబీసీ అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్. అది బ్రిటిష్ వాడి కోసం పనిచేస్తుంది, కానీ భారతదేశం కోసం ఎందుకు పనిచేస్తుంది? బ్రిటిష్ వాడి బుద్ధి ఏంటి? భారతదేశం వాడి దృష్టిలో వలస దేశం. వాడిక్కడికి వచ్చి వలస వచ్చి ఇక్కడ బ్రతికి ఈ దేశాన్ని వాడే నడిపానని చెప్పి ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేసి, వాడు పోయాక ఈ దేశం భారీగా ఎదగడం చూసి, వాడు రాకముందు ఈ దేశం అద్భుతమైన అభివృద్ధి చెందింది, వాడు వచ్చాక అధపాతాలను తీసుకెళ్ళి వాడు సొమ్ము చేసుకున్నాడు ఈ దేశపు ఆస్తుల్ని. వాడు పోయాక ఈ దేశం ఇవాళ టాప్ 5కి చివరికి అంతర్జాతీయ మార్కెట్లో బ్రిటన్ వెనక్కి నెట్టి టాప్ 5కి వెళ్ళింది. దీంతో భారత్ మీద విషం చిమ్ముతా ఆనాడు విభజించి పాలించు సిద్ధాంతం తరహాలో ఇవాళ ప్రతి దాన్ని హిందువులకి ముస్లింలకి మధ్య ఆనాడు 1857 ఎట్లా చిచ్చు పెట్టాడో 47 దాకా అట్లాంటి చిచ్చులు పెడతా భారతదేశాన్ని నాడెట్లా మొక్కలు చేశాడో అట్లాంటి మొక్కలు చేయడానికి జరుగుతున్నటువంటి కుట్రల మీదన భారతీయుల్లో స్పందన లేకపోయినా బ్రిటన్లో ఉన్నటువంటి ఒక ఎంపీ బాబ్ బ్లాక్మెన్ అధికారికంగా పార్లమెంట్లోనే స్పందించారు. బీబీసీ ఇట్లాంటి వన్ సైడెడ్ వెర్షన్ అన్నటువంటిది కరెక్ట్ కాదు అని నిలదీశారు. ఇట్లాంటి ఎజెండా ఎందుకు అని నిలదీశారు.